ఒక అడవిలో ఒక కుందేలు ఒకటి ఉంది. అది చాలా చలాకీగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేది. అడవిలో చాలా సంతోషంగా జీవించేది. ఆ కుందేలు చాలా తెలివిగా ఉండేది. అడవిలో జంతువులన్నీ కుందేలు తెలివితేటల్ని చూసి మెచ్చుకునేవి. అదే అడవిలో ఒక సింహం కూడా ఉంది. ఆ సింహానికి ఆకలేస్తే అడవిలో జంతువులన్నిటినీ తినేస్తూ ఉంటుంది. అడవిలో జంతువులన్నీ కుందేలు తెలివి గురించి గొప్పగా చెప్పుకోవడం సింహం వినింది. కుందేలును కలవాలని ఆ సింహం ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఒకరోజు అనుకోకుండా సింహానికి కుందేలు ఎదురవుతుంది. ఆ సింహం ఇలా అంటుంది, నాకు ఆకలేస్తుందని అడవంతా తిరిగా, కానీ ఒక్క జంతువు కూడా కనపడలా. నా అదృష్టం కొద్దీ నువ్వు కనపడ్డావు. ఇప్పుడు నువ్వు నా ఆకలిని తీర్చాలి అని అంటుంది. అప్పుడు ఆ కుందేలు భయంతో గజగజ వణికిపోతుంది. అప్పుడు ఆ సింహం ఒకటి గుర్తు చేసుకొని కుందేలుతో ఇలా అంది, ఈ అడవిలో చాలా తెలివైన కుందేలు ఉందని తెలిసింది. ఆ కుందేలు ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగింది సింహం. సింహం మాటలకు కుందేలు ఇలా సమాధానం చెప్పింది, మీరు విన్నారని అంటున్న ఆ కుందేలును నేనే. మీకు నాతో పనేంటి అని కుందేలు భయంగా అడిగింది. ఆ కుందేలు మాటలకు సింహం ఇలా అంది, ఏమిటి? నేను ఆ కుందేలు గురించి గొప్పగా విన్నాను, కానీ నిన్ను చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించడం లేదు. నేను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, వాటికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు కనుక వాటికి సమాధానం కరెక్ట్గా చెప్తే నేను నిన్ను తినకుండా వదిలేస్తాను అంది సింహం. కుందేలు సరే అని ఒప్పుకుంది. ఆ సింహం పొడుపు కథలు అడగడం మొదలుపెట్టింది. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. అదేమిటి? అప్పుడు కుందేలు దీపం అని సమాధానం చెప్పింది. ఇప్పుడు రెండవ ప్రశ్న, ఎర్రటి పండు మీద ఏగైనా వాలదు. అదేమిటి? అప్పుడు కుందేలు నిప్పు అని సమాధానం చెప్పింది. మూడవ ప్రశ్న, ఎందరు ఎక్కినా విరగని మంచం. ఏమిటి? కుందేలు అరుగు అని సమాధానం చెప్పింది. నాలుగవ ప్రశ్న, కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. అదేమిటి? కుందేలు మేఘం అని సమాధానం చెప్పింది. ఐదవ ప్రశ్న, ఒకటే తొట్టి రెండు పిల్లలు. ఏమిటి? అప్పుడు కుందేలు వేరుశెనగ అని సమాధానం చెప్పింది. ఆరవ ప్రశ్న, నల్ల కుక్కకు 4 చెవులు. ఏమిటది? కుందేలు లవంగం అని సమాధానం చెప్పింది. ఏడవ ప్రశ్న, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. అదేమిటి? కుందేలు నీడ అని సమాధానం చెప్పింది. ఎనిమిదవ ప్రశ్న, కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. అది ఏమిటి? కుందేలు కొబ్బరికాయ అనే సమాధానం చెప్పింది. తొమ్మిదవ ప్రశ్న, పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు. ఏమిటది? కుందేలు పత్తికాయ అని సమాధానం చెప్పింది. 10వ ప్రశ్న, పూజకు పనికిరాని పువ్వు, పడతలు మెచ్చే పువ్వు. ఏమిటది? కుందేలు మొగలి పువ్వు అని సమాధానం చెప్పింది. కుందేలు 10 ప్రశ్నలకు సమాధానం చెప్పింది కాబట్టి సింహం కుందేలును వదిలేసింది. ఆ విధంగా కుందేలుకున్న తెలివితేటలతో సింహం బారి నుంచి తప్పించుకుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.